अस्सलामुअलैकुम नाज़रीन, एम न्यूज़ 24/7 में आप तमाम का इस्तकबाल है। जिनका दीपक मुदिराज को इंडियन जनरल ऑफ द इंडियन ह्यूमन राइट्स कमीशन के सत्कार किए। इस मौके पर कुतुबुल्लापुर कॉन्स्टिट्यूएंसी के इलाके में गजुला रामाराम में इंडियन जनरल सेक्रेटरी के चेयरमैन एन कृष्णा रेड्डी के ऑफिस पर एक प्रेस मीट लगाई गई थी और इसी तरह नेशनल जनरल सेक्रेटरी जिनका दीपक मुदिराज और नेशनल एग्जीक्यूटिव मेंबर जिनका श्रीकांत मुदिराज को इलेक्ट किया गया। इस मौके पर इन सब की शॉल पोशी और गुलपोशी करके मेमोरेंडम पेश किए और आईडी कार्ड्स दिए गए। इस मौके पर चेयरमैन कृष्णा रेड्डी बात करते हुए तफसीलात बताए हैं। युद्ध कभी भी सामने जाके उनको जो अधिकार दिया जाएगा उनको अच्छे तरीके से निभाना चाहिए और ऐसे अच्छे कदम से अच्छी सोच से आगे बढ़ना चाहिए। सोसाइटी के लिए इस प्रोग्राम में नेशनल एग्जीक्यूटिव मेंबर जिनका श्रीकांत मुदिराज, टेम्पल प्रोटेक्शन जागर ज्योति, स्टेट वुमेन डिपार्टमेंट गतम अनिल कुमारी, श्याम कुमार मुदिराज और दीगर लोग भी मौजूद थे। आइए नाज़रीन देखें हमारे सीनियर रिपोर्टर मोहम्मद रहमत की यह खुसूसी रिपोर्ट। लेटेस्ट न्यूज़ एंड अपडेट्स के लिए एम न्यूज़ 24/7 को यूट्यूब पर सब्सक्राइब करें, इंस्टाग्राम और फेसबुक। పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం ఈరోజు ఎందుకు జరిగిందంటే భారత హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ చైర్మన్ నేను ఈ సంస్థను స్థాపించి 2023లో స్థాపించాను. దీనికి గాను దేశవ్యాప్తంగా కూడా కొంతమంది మెంబర్స్ తీసుకొని మా సేవా కార్యక్రమాలు చేయాలని ముందు వచ్చాము. అదేవిధంగా ఆ రాష్ట్రంలో కూడా చేయాలని తెలంగాణ స్టేట్లో, తర్వాత ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో అన్ని స్టేట్లలో కూడా మన మెంబర్స్ కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం సేవా కార్యక్రమాలు చేయడానికి ఈ భారత్ హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి. ఈరోజు ఈ కార్యక్రమంలో మన దీపక్ ముదిరాజ్ని జాయింట్ సెక్రటరీగా, నేషనల్ జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. మేమందరం అతనికి ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడానికి ఈరోజు ఈ పత్రికా సమావేశం జరపడం జరిగింది. అదేవిధంగా మన శ్రీకాంత్ ముదిరాజు అతనికి మన తెలంగాణ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఈ పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. భారత్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుంచి మన దీపక్ ముదిరాజ్ గారిని జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. ఇతను ఈ ఏరియాలో మొత్తం కార్యక్రమాలు చేయడానికి, ఇదే విధంగా అన్ని స్టేట్లలో కూడా ఈ కార్యక్రమాలను మేము చేయడానికి ముందు ఉంటామని మన దీపక్ ముదిరాజ్ గారు ముందుకు వచ్చారు. ఆయనకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. గతం అనిల్ కుమారి స్టేట్ మహిళా వింగ్లో ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. జై శ్రీరామ్. నమస్తే అండి. నేను ఘటం అనిల్ కుమారి, తాడబంది నివాసి. నేను భారత్ హిందూ వాహిని స్టేట్ జనరల్ సెక్రటరీ ప్లస్ భారత్ హ్యూమన్ రైట్స్లో మహిళా వైస్ ప్రెసిడెంట్ అండి, స్టేట్ మహిళా వైస్ ప్రెసిడెంట్. నేను ఇప్పటిదాకా చేస్తుంది మన భారతదేశానికి లవ్ జిహాద్ కేసెస్, గోమాతని కాపాడడము, మళ్ళీ లలిత, విష్ణు, హనుమాన్ చాలీసా, భగవద్గీత, మన కట్టుబొట్టు సంప్రదాయం, సంస్కృతి ఇవన్నీ కాపాడుతూ మన భారతదేశానికి మళ్ళీ లీగల్గా కూడా భారత్ హ్యూమన్ రైట్స్ నుంచి కొన్ని చేపట్టాము. లవ్ జిహాద్ కేసెస్, బేటీ బచావ్, గర్వాపసి, బహులావ్ ఇలాంటివి చాలా ఉన్నాయి. సో దానికి భారత్ హ్యూమన్ రైట్స్లో ఉన్నందుకు నేను దానికి న్యాయం చేస్తానని మీ అందరి ముందుగా తెలంగాణ టెంపుల్ ప్రొటెక్షన్ సెల్కి ప్రెసిడెంట్గా ఉన్నారు, తను మాట్లాడతారు. నమస్కారం అండి. మన కృష్ణారెడ్డి గారు మన దేవాలయాల గురించి ప్రొటెక్షన్గా మమ్మల్ని ఎన్నుకున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఇంకా మన మీడియా వాళ్ళందరికీ కూడా నమస్కారం. దేవాలయాలు, కొన్ని పురాతనం దేవాలయాలు కూడా ఈ రోజుకి ఇబ్బందులలో, ఏదో దేవాలయాల ల్యాండ్లు ప్లస్ పురాతనం నుండి ఉన్న దేవాలయాలు కూడా కూల్చివేతలు, ఇంకా అక్కడ ఎన్నో స్థానికుల మీద కూడా ప్లస్ వ్యవస్థాపకుల మీద కూడా
అవే కాకుండా అక్కడ ఎదుగుదలకు కూడా అడ్డుపడుతున్న వాటిలో వెనకబడి వాళ్ళకి ఎక్కడ ఏమీ జరగనీయకుండా పెడుతున్న చోట కూడా ఆపుతున్న దగ్గర మనకి ఏమైనా మన భారత్ హ్యూమన్ రైట్స్ మన టెంపుల్ ప్రొటెక్షన్కి వాళ్ళు ఫోన్ చేసిన మమ్మల్ని సహాయం తీసుకున్న మేము అందరికీ నిత్యం ప్రతి అందుబాటులో ఉండి దేవాలయాల పట్ల ఇంకా ధర్మం పట్ల సంస్కృతి పట్ల మన సనాతన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ మనం ముందుకు తీసుకెళ్లాలని కూడా ఇప్పుడు మన గాజుల రామరంలోనే మన సత్యనారాయణ స్వామి దేవాలయం నల్లగుట్ట దగ్గర ఉంది. అది పురాతనం నుండే 40 సంవత్సరాల నుండి నరసింహస్వామి 150 సంవత్సరాల నుండి కూడా అక్కడ పూజలు జరుగుతూనే ఉన్నాయి. ఇలా మన దేవాలయాలని వెనకబడి ఉన్న దేవాలయాలు కూడా బయటికి రాకుండా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము బయటికి మన భాగ్యనగరంలోనే కాకుండా మనం మొత్తం ఆల్ స్టేట్ లో కూడా మనం చూపించుకుంటూ మనం చేస్తున్న కార్యక్రమాలు, మన హిందువులలో తెస్తున్న చైతన్యము, అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు, ప్రతి నిత్యం ప్రతి దేవాలయాలలో జరుగుతున్న కార్యక్రమాలను కూడా మన సనాతన సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుతూ మనం ముందుకు తీసుకెళ్లాలని మన హిందువులందరికీ కూడా కోరుతున్నాము. ఇంకా నమస్కారం.